రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకేం కావాలి? ఇదేంటి అనుకుంటున్నారా? కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలు ఇవి. ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్ళి ఉపాధి పొందే కంటే సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం ఈ పెరటి కోళ్ల పెంపకం. అయితే ఎలాంటి కోళ్లను ఎంచుకోవాలి, వాటి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటుకోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. రాను రాను ఇవి కనుమరుగై బ్రాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా ఇప్పుడు పెరటి కోళ్లను పెంచుకుంటున్నాయి. పెరటి కోళ్ళు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతే అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకర జాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రాజశ్రీ, కడక్నాథ్, వనశ్రీ, సిల్కీ బ్రీడ్ వంటి కోళ్లు పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉంటాయి. ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితో పాటు కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా ఉంది. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడడం వంటి అనేక కారణాలున్నాయి. అయితే వీటి పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను ఆర్జించవచ్చునని వివరాలు తెలియజేస్తున్నారు కోరుట్ల పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి వెంకటేష్ గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. రాజశ్రీ అనేది రాజేంద్ర నగర్ హైదరాబాద్ కాలేజీలో డెవలప్ చేయబడిన ఒక వెరైటీ. ఈ రకమైన కోళ్ళు పెరటిలో పెంచడానికి చాలా అనువైన రకాలు. ఇది మనకి దీని గుడ్డు సుమారుగా 50 నుండి 60 గ్రాముల వరకు ఉంటుంది. ఇది శరీర బరువు వచ్చేసి 4 నుండి 5 నెలల వరకు 1500 నుండి 2000 గ్రాముల వరకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం గుడ్ల ఉత్పత్తికి కానీ మాంసానికి కానీ ఉపయోగించవచ్చు. సంవత్సరానికి ఇవి 150 నుండి 180 గుడ్లు పెట్టే అవకాశం ఉంది. మనం పెరట్లో పెంచుకోవడానికి చాలా అనుకూలమైన రకం. ఎందుకంటే ఇది వ్యాధి నిరోధకతను ఎక్కువగా కలిగి ఉంటుంది. మనం మందులు ఇవ్వాల్సిన అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వనశ్రీ కోళ్ళు అనేది ఏ ప్రాంతంలో అయినా పెంచుకోవడానికి అనుకూలంగా ఉండే వెరైటీస్. కడక్నాథ్ కోళ్ళు నల్లగా ఉండి చూడడానికి మంచిగా ఉంటాయి. దీన్ని కాలామసి అని కూడా అంటారు. వీటిని మధ్యప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. వీటిలో అధిక మాంసకృతులు ఉండి, అంటే 25% వరకు మాంసకృతులు ఉండి, తక్కువ కొవ్వు పదార్థాలు మరియు ఎక్కువ ఆవశ్యక అమైనో యాసిడ్లు ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కూడా మనం మాంసానికే కాకుండా గుడ్ల ఉత్పత్తికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి సంవత్సరానికి 150 నుండి 200 గుడ్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మనకి అడల్ట్ బాడీ వెయిట్ వచ్చేసి 1500 గ్రాముల నుండి 2000 గ్రాముల వరకు ఉంటుంది. మగవి ఆడవి కూడా సమాన 1500 గ్రాముల వరకు ఆడకోళ్ళు, మనకి 2000 గ్రాముల వరకు మగ కోళ్ళు బరువు ఉండే అవకాశం ఉంది. సో ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఇప్పుడు ప్రజల్లో చాలా అవగాహన పెంపొంది వీటిని మాంసాన్ని బాగా ఇష్టపడుతున్నారు. వీటి మాంసం కూడా చూడడానికి నల్లగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మెలానిన్ డిపాజిషన్ అనే ప్రక్రియ ఉంటుంది కాబట్టి వీటి మాంసం నల్లగా ఉండి చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఆస్ట్రేలియా కోళ్ళు అనేవి నల్లగా ఉండి చూడడానికి మంచిగా ఉంటాయి. పైన కోమ్ కూడా చాలా అభివృద్ధి చెంది పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇవి కూడా మాంసానికి మరియు గుడ్ల ఉత్పత్తి కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి బరువు వచ్చేసి 1400 గ్రాముల నుండి 1600 గ్రాముల వరకు ఆడకోళ్ళు, 1600 గ్రాముల నుండి 2200 గ్రాముల వరకు మగకోళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇవి 4 నుండి 6 వారాల లోపు మనకి గుడ్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ గుడ్లు సంవత్సరానికి మనకి 150 నుండి 180 గుడ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వనశ్రీ కోళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ వనశ్రీ కోళ్ళు అనేది పసుపు వర్ణంలో ఉండి మనకి బంగారు వర్ణంలో లాగా కనిపిస్తాయి. మగ కోళ్ళు అయితే మెడ దగ్గర బంగారు వర్ణంలో ఈకలు ఉంటాయి, చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి. అదే ఆడకోళ్ళు అయితే బంగారు వర్ణం, పసుపు వర్ణంతో కూడిన ముదురు
మనకి బ్రౌన్ కలర్లో కనిపించి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కోళ్ళు కూడా మనకి పెరట్లో పెంచుకోవడానికి చాలా అనువైన రకాలు. వీటిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల ఇవి పెరటి కోళ్ళ పెంపకానికి అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కోళ్ళలో మనకి ప్రోటీన్లు కానీ మాంసకృత్తులు కానీ మంచిగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిగా ఉండే అవకాశం ఉంది. మనకు సుమారుగా ఇవి 4 నుండి 6 వారాలకి మార్కెటింగ్ ఏజ్ అనేది వస్తుంది. ఈ 4 నుండి 6 వారాల్లో ఆడకోళ్ళు అయితే 1500 గ్రాముల నుండి 1600 గ్రాముల వరకు పెరిగే అవకాశం ఉంది. అదే మగకోళ్ళు అయితే 1600 గ్రాముల నుండి 2300 గ్రాముల వరకు మనకి శరీర బరువు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా మనం 2 రకాలుగా ఉపయోగించవచ్చు. గుడ్ల ఉత్పాదనకే కాకుండా మాంసానికి కూడా ఈ కోళ్ళని వినియోగించుకోవచ్చు. మనకి సంవత్సరానికి ఈ కోళ్ళు అనేది 150 నుండి 300 గుడ్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క గుడ్డు వచ్చేసి సగటున మనకి 50 గ్రాములు బరువు ఉండే అవకాశం ఉంది. టర్కీ కోళ్ళు అనేది చూడడానికి చాలా మంచిగా అనిపించి చాలామంది గుడ్ల ఉత్పాదనకి మాంసానికే కాకుండా ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ టర్కీ కోళ్ళు అనేది మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తెలుపు రంగులోను, ఇంకోటి నలుపు రంగులో ఉండే కోళ్ళు ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 6 నుండి 8 నెలల వయసులో మనకి గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. మనకి సగటున శరీర బరువు వచ్చేసి మగ కోడి అయితే 7 నుండి 8 కేజీల బరువు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆడకోడి అయితే మనకి 4 నుండి 5 కేజీల శరీర బరువు వచ్చే అవకాశం ఉంది. దీని గుడ్డు వచ్చేసి మనకి 60 నుండి 65 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉంటుంది. సగటున ఇవి సంవత్సరానికి 100 నుండి 200 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సిల్కీ వెరైటీ అనేది మనకి తెల్లగా ఉండి కొద్దిగా మోతాదు పరిమాణంలో ఉండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిలో మనకి కాళ్ళ దగ్గరికి కూడా ఈకలు వ్యాపించి ఉండడం వల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడం వల్ల చాలామంది ప్రజలు వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఇవి కూడా సంవత్సరానికి సగటున మనకి 100 నుండి 130 గుడ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క గుడ్డు బరువు వచ్చేసి మనకి 50 నుండి 52 గ్రాములు వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 21 డేస్. ఇవి చాలామంది మన దగ్గర మన కళాశాలలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఒక చిన్న కోడిపిల్ల వచ్చేసి మనం 60 రూపాయలకు ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కోళ్ళ గురించి ఆసక్తి ఉన్న రైతులు మా పశువైద్య కళాశాల పశుగణక్షేత్ర సముదాయంలో ఈ పక్షులని అమ్మకానికి ఉంచడం జరుగుతుంది. కోడిపిల్లలు కావాలంటే 1 రోజు గల వయసు గల కోడిపిల్లల్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా 100 రోజుల కోళ్ళు కానీ ఇతర కోళ్ళు కానీ కావాల్సిన వాళ్ళు మా పశుగణక్షేత్ర సముదాయంలో సంప్రదించవచ్చు.